Find the equation of x-axis and y-axis. Equation of x-axis, y is equal to 0. Equation of y-axis, x is equal to 0. Write the equation of a line passing through point and slope. అంటే ఇప్పుడు నా క్వశ్చన్లో లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఇచ్చాడు -4,3 అని, స్లోప్ ప్లేస్లో 1/2 ఇచ్చాడు. మన దగ్గర పాయింట్ స్లోప్ ఫామ్ ఉంది. y minus y1 is equal to m into x minus x1. y తెలియదు, y1 అంటే అక్కడ 3. ఓకే, x1 y1 అనేది పాయింట్ అడ్రస్ is equal to 1/2 into x minus of -4. 2 into y minus 3 is equal to x plus 4. Or 2y minus 6 is equal to x plus 4. Or x minus 2y plus 4 plus 6 is equal to 0. X minus 2y plus 10 is equal to 0. This is question number 10. ఇక ఫార్ములాలు వస్తూనే ఉంటాయి, మీరు వద్దన్నారు, వెంటబడుతుంది, తప్పదు. Question number 3. Find the equation of a line passing through origin, slope is equal to m. పాయింట్ ఏమో 0,0 ఉంది, స్లోప్ ప్లేస్ లో 1/2 ఉంది. y minus y1 is equal to m into x minus x1. Or 2y is equal to x, which implies x minus 2y is equal to 0. Question number 3. Passing through point and inclined at an angle of 75 degrees. అంటే థీటా ప్లేస్ లో 75 ఇచ్చాడు, పాయింట్ ప్లేస్ లో 2,2√3 ఇచ్చాడు. ముందర స్లోప్ కనుక్కోవాలంటే నేను tan 75 తెలియాలి. tan 75 నాకు గుర్తులేదు. tan of 45 plus 30 అనుకుందాం. tan of a plus b, tan a plus tan b by 1 minus tan a into tan b. అంటే m ఎంత ఉన్నట్టే అంటే 1 plus 1/√3 by 1 minus 1/√3. అంటే m ఎంత ఉన్నట్టు అంటే √3 plus 1/√3 minus 1. దీన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ నా దగ్గర xy పాయింట్ ఉంది. ఇప్పుడు నేను ఈక్వేషన్ రాస్తాను. ఏమని? y minus y1 is equal to √3 plus 1/√3 minus 1 into x minus x1. So y minus 2√3 multiplied with √3 minus 1 is equal to √3 plus 1 into x minus 2. y √3 minus y minus 2√3 into 3, 6. Minus into minus plus 2√3 is equal to √3x minus 2√3 plus x minus 2. ముందర xలు రాసుకుంటే √3 plus 1 వాళ్ళని తీసుకొస్తున్నాను, ప్లస్ వైలు రాసుకుంటే 1 minus √3. కాన్స్టెంట్లు చూసుకుంటే -6 plus 2√3 వస్తే +4 అవుతుంది. +4 minus 4√3 is equal to 0. ax plus by plus c is equal to 0 from y. Now, moving to question number 4. Question number 4. మళ్ళీ చెప్తున్నాను, ఫార్ములాలు వస్తేనే సమ్ములు వస్తాయి. Intersecting x-axis at a distance of 3 units to the left of origin with a slope of -2. లైన్ నెగిటివ్ x-axis కి 3 units లో కట్ చేస్తోంది. అంటే లైన్ ఇట్లా పోతోంది, దీని స్లోప్ ప్లేస్ లో -2 ఇచ్చాడు. నేను చదువుతున్నా చూడండి. Intersecting x-axis at a distance of 3 units to the left of the origin. అంటే ఇప్పుడు దీని కోఆర్డినేట్స్ ఏమున్నట్టు? నెగిటివ్ x-axis మీద ఉంది. అంటే దీని కోఆర్డినేట్స్ -3,0. ఎనీ డౌట్? ఇది డిస్టెన్స్ 3 కానీ నెగిటివ్ సైడ్ ఉంది, అంటే పాయింట్ ఇది ఆల్రెడీ స్లోప్ ఉంది. ఇప్పుడు పాయింట్ ప్లేస్ లో -3,0 ఉన్నట్టు, స్లోప్ ప్లేస్ లో -2 ఉన్నట్టు. బొమ్మ అర్థం కాకపోతే సమ్ము జుట్టు పిక్కున్న రాదు.
బొమ్మ అర్థం కావాలి. అది ఎటువైపు వెళ్తుంది, ఎలా వెళ్తుంది. ఇప్పుడు y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x మైనస్ 6 ఆర్ 2x ప్లస్ y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. బొమ్మ రావాలి. క్వశ్చన్ నెంబర్ 5 ఏమన్నాడు? ఇంటర్సెక్టింగ్ y యాక్సిస్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2 యూనిట్స్ అబౌవ్ ద ఆరిజిన్. ఒక లైన్ అబౌవ్ ఆరిజిన్ y యాక్సిస్ ని కట్ చేస్తూ వెళ్తోంది. ఎంత దూరంలో వెళ్తోందిట? దట్ ఈజ్ 2 యూనిట్స్. ఇది 2 యూనిట్స్ అంటే y యాక్సిస్ పాజిటివ్ సైడ్ ఉంది, అంటే ఈ పాయింట్ 0,2 అవుతుంది. తర్వాత ఏమిచ్చాడు? ఈ లైన్ ఈజ్ మేకింగ్ 30 degrees విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. ఇది 30 degrees ఇచ్చాడు. అంటే మన భాషలో m ఈజ్ ఈక్వల్ టు tan θ అనుకుంటే, m ఈజ్ ఈక్వల్ టు tan 30 అనుకుంటే అది 1/√3 అవుతుంది. m ఆల్రెడీ నా దగ్గర పాయింట్ 0,2 ఉంది. వీడు x1 y1 అవుతాడు. ఇప్పుడు నేను ఈక్వేషన్ రాయాలి. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. √3y మైనస్ 2√3 ఈజ్ ఈక్వల్ టు x, ఆర్ x మైనస్ √3y ప్లస్ 2√3 ఈజ్ ఈక్వల్ టు 0. మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 7. మళ్ళీ చెప్తాను, బొమ్మ రావాలి, మ్యాండేటరీ. క్వశ్చన్ నెంబర్ 7. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ 2 points. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక లైన్ ఉంది. ఈ లైన్ 2 points నుంచి వెళ్తోంది. ఫస్ట్ పాయింట్ పేరు -1,1, సెకండ్ పాయింట్ పేరు 2,-4. అంటే ఫస్ట్ పాయింట్ ని x1 y1 అనుకుంటాను, సెకండ్ పాయింట్ x2 y2 అనుకుంటే y మైనస్ y1 బై ఎక్స్ మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y తెలియదు, y1 1, x తెలియదు. x1 ప్లేస్ లో -1 ప్లస్ 1, y2 మైనస్ y1 -4 మైనస్ 1, x2 మైనస్ x1 2 ప్లస్ 1. సో మీ దగ్గర y మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు -5/3. క్రాస్ మల్టిప్లై చేస్తే -5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ y మైనస్ 1. -5x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 3. ఆర్డర్లో రాస్తే 5x ప్లస్ 3y మైనస్ 3 ప్లస్ 5 0. 5x ప్లస్ 3y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ చెప్తున్నాను, 50 ఫార్ములాస్ వస్తేనే కోఆర్డినేట్ జామెట్రీ. ఏ ఫార్ములా ఎక్కడ వాడతామో బొమ్మ కండిషన్ బట్టి మారిపోతుంది. అది అర్థం కావాలంటే ముందర బొమ్మలు రావాలి. కోఆర్డినేట్ జామెట్రీ బొమ్మలే రావాలి. కాలేజీలో బొమ్మలు చెప్పకపోతే బొమ్మలు అడిగి నేర్చుకోండి. సార్ దా డయాగ్రామ్ ఏమని చెప్పండి, అడగండి. అడిగితేనే చెప్తారు, అడగకపోతే ఎవరు చెప్పరు. నేను నాకు దొరదా కాబట్టి అడగకపోయినా చెప్తాను. ఏంటి? ఏయ్ కంగ్రాట్స్. The vertices of a triangle are so and so. Find the equation of median through vertex R. బొమ్మ వేసుకోవాలి. నా దగ్గర P పాయింట్ ఉంది 2,1, Q పాయింట్ ఉంది -2,3, C పాయింట్ ఉంది, R పాయింట్ ఉంది 4,5. వారికి ఏం కావాలి? Find the equation of median through vertex R. Median is a line drawn from the vertex of the triangle to the midpoint of the base. Median through R అంటే వీడి మిడ్ పాయింట్ ఎవరికి? PQకి. నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎస్ అనుకుంటాను. ఎస్ ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ P కోఆర్డినేట్స్ 2,1 అండ్ Q కోఆర్డినేట్స్ -2,3. అర్థమవుతుందా? బొమ్మ రావాలి. ఎస్ రావాలంటే x1 ప్లస్ x2/2 తర్వాత y1 ప్లస్ y2/2. అంటే ఇప్పుడు 2 మైనస్ 2/2 1 ప్లస్ 3/2. ఆన్సర్ ఈజ్ 0,2. అంటే ఎస్ వచ్చింది. నాకు ఇప్పుడు ఏం కావాలి? ఈక్వేషన్ ఆఫ్
మీడియన్ త్రూ క్యాపిటల్ R పాయింట్ 4,5 అండ్ క్యాపిటల్ S పాయింట్ 0,2. మళ్ళీ చెప్తున్నాను, బొమ్మ క్వశ్చన్ చూసి బొమ్మ వేయడం. ఇప్పుడు నేను ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ అడుగుతున్నాడు. ఈక్వేషన్ ఆఫ్ ఏ మీడియన్ అంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. వీడు x1 y1, వీడు x2 y2. ఫార్ములా y మైనస్ y1 బై x మైనస్ x1 ఇజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. మళ్ళీ చెప్తున్నాను, బొమ్మ అర్థం కాకపోతే ఏది పెట్టినా రాంగే. కోఆర్డినేట్ జామెట్రీలో కోఆర్డినేట్ జామెట్రీ 1 సంవత్సరంతో అవ్వదు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపితే ఇక్కడ ఒక 200, అక్కడ ఒక 200 ప్రాబ్లమ్స్ ఉంటాయి స్టేట్ వాళ్ళకైతే. సిబిఎస్ఈలో కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కౌంట్ ఆఫ్ సమ్స్ 2 పర్టికులర్ కోనిక్స్ అండ్ యాజ్ వెల్ as స్ట్రెయిట్ లైన్స్ కలిపితే 3D కలిపితే ఎన్ని ఉంటాయో మొత్తం టెక్స్ట్ బుక్లు అన్నీ ఉంటాయి. ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా హాఫ్ పార్ట్ ఇస్ కోఆర్డినేట్ జామెట్రీ. ఆ పార్ట్ లో బొమ్మ మెయిన్ డామినేటింగ్ సినిమా, బొమ్మ రావాలి. సో y తెలియదు, y1 5, x తెలియదు, x1 4, y2 మైనస్ y1 2 మైనస్ 5, x2 మైనస్ x1 0 మైనస్ 4, y మైనస్ 5 బై x మైనస్ 4 is equal to మైనస్ 3 బై మైనస్ 4, y మైనస్ 5 బై x మైనస్ 4 is equal to 3 by 4, 3x minus 12 is equal to 4y minus 20, 3x minus 4y plus 8 is equal to 0. మీరు బొమ్మ రాకపోతే ఏం అర్థం కాదు. ఎనీ డౌట్? సో మూవింగ్ టు, ఇవన్నీ క్వశ్చన్స్ రాసి ఆన్సర్ రాసుకోండి. ఈ బొమ్మలు మీకు రావాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ బొమ్మలు మీకు రావాలి. క్వశ్చన్ నెంబర్ 9, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు లైన్ జాయినింగ్. ఆల్రెడీ నా దగ్గర ఒక లైన్ ఉంది, దాని అడ్రస్ ఒకడు 2,5, ఇంకోడు -3,6. నేనేం కనుక్కోవాలట? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ -3,5. నేను కనుక్కోవాల్సిన లైన్ యారోలు పెట్టా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ -3,5 పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్. మీకు ఆల్రెడీ ఒక లైన్ చెప్పాను, ఒక ఫార్ములా. m1 into m2 will be -1 if they are perpendicular. Slope of first line into slope of second line -1. రెండు ఉన్నాయి కదా, దోసైడ్ రెండు ఉన్నాయి కదా. సో m1 into m2 is equal to -1. Any doubt? m1 into m2 -1 రావాలి. నేనేం చేస్తాను, ముందర స్లోప్ ఆఫ్ PQ నేను దాన్ని m1 అనుకుంటాను. y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే 1 బై -5. ఇది m1. మరి m2 ఎలా వస్తుంది? దీని ఉల్టా చేసి సింబల్ మారిస్తే అయిపోతుంది. అంటే 5/1. ఇది లైన్ దేంది? ఇది RS అనుకున్నాం లైన్. అంటే ఇప్పుడు నాకు స్లోప్ ఆఫ్ RS is equal to 5 ఉంది. అండ్ పాసింగ్ త్రూ నాకేమిచ్చాడు? -3,5. నేను కనుక్కోవాల్సిన లైన్ ఇది. ఈ లైన్కి స్లోప్ వచ్చింది, పాసింగ్ త్రూ అన్నాడు. అంటే y మైనస్ y1 is equal to m into x plus x minus x1. సో ఇప్పుడు y మైనస్ 5 is equal to, ఒక్క నిమిషం, సో ఇప్పుడు y మైనస్ 5, 5x ప్లస్ 15. ఈక్వేషన్ రాసేస్తే 5x మైనస్ y ప్లస్ 20 is equal to 0. ఎనీ డౌట్?
మళ్ళీ చెప్తాను, బొమ్మ రాకపోతే ఏమీ చేయలేం. సో ఇక్కడ ఆపేస్తున్నాను క్లాసు. ఇప్పుడు మీకు 9 సమ్స్ అయినాయి ఇక్కడ వరకనే. ఇంకొక 2 క్లాస్ తీసుకుంటే అయిపోతుంది. ఇవాళ నేను ఫ్రీ ఉంటే అరౌండ్ 12 o'clock అట్లా ఒక్కసారి తీసుకుంటాను. నేను తీసుకోలేదు కదా, నేను బ్యాలెన్స్ చేసేస్తాను ఈక్వేషన్. సో బీ రెడీ ఫర్ క్లాస్ బై టుడే, మోస్ట్ ప్రాబ్లీ 11, లేకపోతే సాయంత్రం ఎట్ మై కన్వీనియన్స్. ఇవాళ సండే కదా, నా చేతిలో ఉండదు. ఎవరైనా చుట్టాలు వస్తే మారిపోతుంది ఖండిత. రైట్ దెన్, బై. షేరింగ్ రికార్డింగ్ ఆఫ్ ఓన్లీ స్ట్రైట్ లైన్స్, నథింగ్ మోర్ దాన్ దట్.